హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికీడెక్ న్యూస్ తెలుగు. ఫ్రెండ్స్, సామ్సంగ్ వాళ్ళ నుంచి ఒక కొత్త మొబైల్ అయితే మన ఇండియాలో సూన్ లాంచ్ కాబోతుంది. సో ఈ మొబైల్ పేరు సామ్సంగ్ గెలాక్సీ M53 5G. సో ఈ మొబైల్ని మన ఇండియాలో ఏప్రిల్ 2022 12 PMకి అయితే లాంచ్ చేయబోతున్నారు. సామ్సంగ్ వాళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఇది కన్ఫర్మ్డ్ న్యూస్ అన్నమాట. సో ఈ వీడియోలో ఈ మొబైల్లో ఏమేమి ఫీచర్స్ ఉండబోతున్నాయి అండ్ ఎంత ప్రైస్ రేంజ్లో రావచ్చు అని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ వేసుకొని సపోర్ట్ అయితే చేయండి. సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ మొబైల్ డిజైన్ చూసుకుంటే మాత్రం బెటరే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇది ప్లాస్టిక్ బాడీ గ్లాస్ బాడీ అనేది ఇప్పటివరకు అయితే క్లారిటీగా అయితే తెలియదు. అండ్ ఫ్రంట్ సైడ్ డిస్ప్లే చూసుకుంటే పంచ్ హోల్తోనే వస్తుంది. ఈ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ అయితే ఉంటుంది. ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లే అయితే బెటర్ అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ బ్యాక్ సైడ్ అయితే క్వాడ్ కెమెరా సెటప్ అయితే మీరు చూడొచ్చు. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. సో ఇది కన్ఫర్మ్ న్యూస్ అనమాట. 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూజ్ చేస్తారు. సో డీటెయిల్స్ అయితే చాలా బెటర్ అయితే ఉంటాయి. ప్లస్ సామ్సంగ్ మొబైల్ కాబట్టి కెమెరాలో అయితే చాలా బెటర్ అయితే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఉండబోతున్నాయి. సో మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకుని మ్యాక్సిమం 4K వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ కాకుండా సామ్సంగ్ మొబైల్ కాబట్టి 5 మెగాపిక్సెల్ తీసుకొస్తారని అయితే అనుకున్నాను. సో 5 మెగాపిక్సెల్ మ్యాక్రో, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఇచ్చుంటే మాత్రం బెటర్ ఉండేది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే పంచోల్ కెమెరా అనేది ఉంటుంది. అందులో 32 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చారు. మీరు ఈ ఫ్రంట్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 1080p ఆర్ 4Kలో వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇవి ఈ మొబైల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కెమెరా. నెక్స్ట్ ఈ మొబైల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. సో ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ మీడియాటెక్ వాళ్ళ నుంచి. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.4 GHz మీద క్లాక్ చెప్పబడింది. సో చాలా బెటర్ అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్లోనే అయితే. అండ్ ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉండబోతుంది. సో బ్యాటరీ లైఫ్ అయితే బాగానే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలోనైతే క్లారిటీగా అయితే తెలియదు ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేయబోతున్నారు అని అయితే. సో నేను అనుకునే అయితే 25 వాట్స్ యూజ్ చేయొచ్చు అనేది అనుకుంటున్నాను. సామ్సంగ్ వాళ్ళు ఎక్కువ ఈ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది తీసుకొస్తుంటారు వాళ్ళ మొబైల్స్లలోనైతే. ఖచ్చితంగా టైప్-C పోర్ట్తోనైతే మొబైల్ అయితే వస్తుంది. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. సో ఇవి ఈ సామ్సంగ్ గెలాక్సీ M53 5G మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్స్. ఇది ఫ్రెండ్స్, ఈ మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ M52 మొబైల్కి సక్సెసర్ అనమాట. నెక్స్ట్ ఈ మొబైల్ ప్రైస్ విషయంలో మాట్లాడుకుంటే మాత్రం ఇప్పుడున్న రూమర్స్ ప్రకారం ఈ మొబైల్ని అండర్ 25,000లో తీసుకురాబోతున్నట్లయితే లీక్స్ అయితే వస్తున్నాయి. సో నేను కూడా అదే ప్రైస్ రేంజ్లోనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్తోని OnePlus Nord CE2 మొబైల్ 24,000లోనైతే ఉంది. సో ఈ మొబైల్ని దానికన్నా తక్కువ ప్రైస్లో తీసుకొస్తే మాత్రం మంచి సక్సెస్ అయితే అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మొబైల్ ప్రైస్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఒక్కడే చేయాల్సింది, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటే మీరు అక్కడ నుండి అయితే ఫాలో వచ్చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ వీడియోని లైక్ చేయని వారు ఉంటే మాత్రం లైక్ చేయండి. వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.